నమస్కారం మిత్రులు. వీడియోకి స్వాగతం. ఇప్పుడు మన భారతదేశం ఒక 1000 సంవత్సరాల చరిత్ర తెలుసుకుందాము. అంటే మన భారతదేశంలో ఒకటి మనకు పెద్దలు, గురువులు నేర్పింది ఒకటుందండి. అతిథి దేవో భవ. అయితే ఆ అతిథి దేవో భవను ఆసరాగా తీసుకొని మన యొక్క అప్పటి మహారాజులు గాని వాళ్ళను డైరెక్ట్ కాకుండా ఇప్పుడు అంటే ఫ్రెండ్‌షిప్ వేలో వచ్చి అదే వేరే మన దేశంలోకి 1000 సంవత్సరాల కింద కాదు. ఒక 14 14థ్ సెంచరీ ఆ టైంలో కూడా మన దేశంలోకి రావాలంటే విదేశీ వాళ్ళకు చానా ఆహ్, డేరుండాలి. అంటే అంతటి అంటే 1400 అంటే 600 సంవత్సరాల క్రితమే అటు వీరు మన యొక్క పవరు అంటే మన దేశం యొక్క అంటే అనేక రాజ్యాలు రాజ్యాలున్నా గాని భారతదేశం అనే ఒక ఏకత్వం అప్పటి నుంచి ఉన్నది. అంటే మన దేశంలో మన రాజులకు ఎన్ని యుద్ధాలు పక్క దేశం కానీ పక్క వాళ్ళు వస్తే మొత్తం కలిసి అంటే శత్రు దుర్పేద్యం అలాంటి ఈ రాజ్యంలోకి వాళ్ళు అతిథి టైప్‌లో ఫ్రెండ్‌షిప్ వేలో వచ్చి మేము చేసుకుంటామని వాళ్ళను నమ్మించారు. అంటే మనం అతిథి దేవో భవ అనేది ఉంటది కదండీ! అలా మనను నమ్మించారు. అది ఆ అతిథి దేవో భవ మనం ఇచ్చుడే మనది పొరపడింది. మెల్లమెల్లగా వాళ్ళ యొక్క సామర్థ్యం మన దగ్గర వ్యాపారం చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ పెంచుకుంటూ మనను ఎట్లా డైరెక్ట్ వేలో కాకుండా వేరే వేళ ఆ రాజుని గాని మొత్తం ఓడించడం. అంటే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఆయుధాలను ఈ రాజుతోని స్నేహం చేసి తనకు ప్రత్యర్థి రాజుతోటి అంటే నీకు సపోర్ట్ ఇస్తా అని విదేశీయులు ఉంటారు. వాళ్ళ సామర్థ్యం ఇచ్చి నీ యొక్క ప్రతి రాజాని మనం జయిద్దామని వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఈయన కలిసి అది ఆక్రమించి మెల్లమెల్లగా వీళ్ళ పవర్ పెంచుకుంటూ ఈ రాజులు కూడా ఓడించి చేశారు. అలా పాకుండా ఈ దేశం మొత్తం ఈ విదేశీ రాజులు అంటే మతం బేసిస్ గాని ఒక రాజులు మనం వచ్చారు. ఈ దేశంలోకి రాకముందుకే వారందరూ ఈ దేశంలో యొక్క ట్రెడిషన్స్, కల్చర్ ఎంత పవర్‌ఫుల్లో వాళ్ళన్నీ కనుక్కున్నారు. కాబట్టే వాళ్ళన్నీ రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క రూట్ మీద మనకు దెబ్బ కొట్టాలని చూసారు. మన కల్చర్‌లో గాని ఇది చేస్తే ఇది గాని ప్రతి దాని మీద మనకు ఒక వ్యతిరేక భావం కలిగేటట్టు చేశారు. అంతెందుకండి మనం వెనకట బొగ్గు తోమేది. ఒక సింపుల్ కట్టె బొగ్గు తోమితే పనులు తెల్లగా ఉండేది. వారు అంటే మన న్యాచురల్‌గా మనం క్లీన్ చేసేదాన్ని వారు వచ్చి ఇది అని చేసి ఇప్పుడు ఈ రోజు టూత్ పేస్ట్ వల్ల ఎన్ని అనారోగ్యాలు ఎన్ని అంటే డెంటిస్ట్‌లను బతికించడమే అలాంటి. వెనకట కట్టె బొగ్గుతోని తోమారు, ఇటుక మన్నుతోని తోమారు. వాళ్ళ పనులు 60, 70, 80 ఏళ్ళ దాకా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క రూట్ మీద వాళ్ళు విదేశీ రాజులు మనను రీసెర్చ్ చేసి ఎట్లా కొట్టాలంటే ప్రతి ఒక్క దాని మీద ట్రెడిషన్ మీద కొట్టాలి. అంటే ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ వెనుక సైన్స్ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. బొట్టు పెడితే ఏంది ఆ సైన్సు. మనం చేసే మన యొక్క వస్త్రధరణ ఆ వెదర్ తగ్గట్టు, ఆ వాతావరణం తగ్గట్టు, ఆ ఋతువు తగ్గట్టు ఉండేది. అంటే నేను గడిచిన 1000 ఏళ్ళ చేస్తున్నా. మనం 15,000 హరప్పా నగరాల దగ్గర అప్పటికి పోతాయి. ఈ గడిచిన 1000 ఏళ్ళలో డాటా తీసుకుంటే మన యొక్క వేషధారణ గాని, మన యొక్క ప్రజల యొక్క సిరి సంపదలు గాని అసలు మన మన ఊహకే అందని అంటే ఈ ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి ప్రతి ఒక్క రాజ్యాలు సిరి సంపదలు విరజిల్లినాయి. ఆ రోజుల్లోనే ఈ దేశం నుంచి బంగారం, వజ్రాలు అనేక రకాల అద్భుతమైన పంటలు ఎగుమతి చేయడం జరిగింది. దానికి సంబంధించిన చాలా ఆనవాళ్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ దేశం నమ్ముకునేది ఒకటే అతిథి దేవో ఆ అతిథి దేవో అనే ఈ దేశం యొక్క ఇప్పుడున్న దుస్థితికి తీసుకొచ్చాయి. ఈ దేశం అందరినీ దగ్గర తీసుకుని అంటే ప్రతి ఒక్కరిని ఈ భారతదేశం అనేది వసుదైక కుటుంబం. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకునే అంత గొప్ప హృదయం ఈ భారతదేశాన్ని. కాబట్టి ఈ దేశంలోనే 140 కోట్ల పైన అంత జనాభా ఉన్నా కానీ ఈ దేశం ఎన్నడూ నాకు బరువు నువ్వు అని అనలేదు. ఎంతమంది బిడ్డలైనా కన్న తల్లి
మనం కంటికి రెప్పలా కాపాడుతున్నది. ఈ దేశం ఏ ఏ దేశం పైకి అంటే నోబెల్ శాంతి అవార్డు ఇవ్వాలంటే ఒక భారతదేశానికి ఎన్ని ప్రతి సంవత్సరంలో అంటే ఈ దేశం వేరే దేశానికి యుద్ధం పోలే. ఆ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేసింది ఈ దేశం. కానీ ఈ దేశము అంటే గడిచిన చాలా ఏళ్ళ బట్టి ఈ దేశం పక్క దేశాన్ని యుద్ధం ప్రకటించడం కానీ అని చేయలేదు. ఈ భారతదేశం తలుచుకుంటే అట్లాంటి చేయలేక కాదు, ఈ దేశం అలాంటి పొగడబోలే. అలాంటిది శత్రువుకైనా పిలిచి అన్నం పెట్టే మనసున్న దేశం భారతదేశం. శత్రువైన ఒక మాట చెప్పి కూర్చొని మాట్లాడి వాళ్ళని కూల్ చేసే అంతటి ఇలాంటి దేశంలో మనం అంటే ఇప్పుడు ఎన్ని ట్రెడిషన్లు ఎన్ని రిలీజియన్స్ అయినా కానీ మన దేశం ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉంది. కానీ ఇప్పుడు మనకు సునీత విలియమ్స్ మన ఒక పేరే మన సంతతి అనేది మనం భారతదేశం మొత్తం ఇలా అంటే దేశం గొప్పతనం నేను చెప్తా కాదు. ఈ దేశం గొప్పతనం చెప్పాలంటే ఇలాంటివి లక్షరాలు కోటి వీడియోలు చేసినా కాదు. ఇలాంటి దేశంలో మనం పుట్టడం చాలా పూర్వజన్మ సుకృతం. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని అనేక శక్తులు చేస్తున్నాయి. అది మనం పట్టించుకోవద్దు. మనం ఐకమత్యంగా ఉండాలి. అన్ని వర్గాల వారు అన్ని మొత్తం కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. రోజు మన ఇంట్లో కుటుంబ సభ్యులే చిన్న అయితే మళ్ళా ఆ టైప్లో ఉండాలి మన కుటుంబంలో టైపే మనం. కాబట్టి బయటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. మన కల్చర్ మన ట్రెడిషన్ మనం ఫాలో అవుదాం. మనం ఏం కొత్తగా ఒకసారి మన ట్రెడిషన్ మనం ఫాలో అయితే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం.